తెలుగు టైటన్ 2 మ్యాచ్‌లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడానికి 2 ముఖ్య కారణాలని చెప్పొచ్చు. ఒకటి, మొదటి మ్యాచ్‌లో 30 నిమిషాలు బ్రహ్మాండంగా ఆడడం జరిగింది. చివరి 10 నిమిషాలు డిఫెన్స్‌తో పాటు రైడింగ్‌లో గూడా మిస్టేక్ చేయడం జరిగింది. రెండవ కారణం ఏందంటే జాబ్ రోల్ అనేది డిఫైన్ చేసుకొని ఆడినప్పుడు మాత్రమే టీమ్ గెలిచే ఆస్కారం ఉంటుంది. అండ్ సెకండ్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇనిషియల్ 10 మినిట్స్‌లో డిఫెన్స్‌తో పాటు రైడింగ్‌లో కూడా మిస్టేక్ చేయడం జరిగింది. కాకపోతే చివరి 10 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా ఆడింది. కాకపోతే టీమ్ ఎప్పుడైనా గెలవాలంటే కన్సిస్టెంట్‌గా ఆడాలి. డిఫెన్స్‌తో పాటు అఫెన్స్ కూడా కలిసికట్టుగా ఆడినప్పుడు మాత్రమే టీం విజయం వైపు ముందుకు వెళ్తుంది. అలాగే ఎవరి రోల్ ఏందనేది కోచ్ డిఫైన్ చేసి మ్యాట్‌కు ముందుకు తీసుకొచ్చినప్పుడే మ్యాచ్ విజయం వైపు వెళ్తుంది. తెలుగు టైటన్ విజయ పదంలో నడిపే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విజయ్ మలిక్ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ క్యాలిక్యులేటివ్ కెప్టెన్, కామ్ అండ్ కంపోజ్‌గా ఉంటాడు. తనకు తెలుసు టీముకు అవసరమైనప్పుడు నేనున్నానని ముందుకొచ్చి పాయింట్ తెచ్చే ప్లేయర్ తను. కాకపోతే ఏందంటే చిన్న జాబ్ రోల్ అనేది కంట్రోల్‌గా ఆడించి టీంలో మ్యాట్ పైన ఎక్కువసేపు ఉంచి ఎవరిని ఎప్పుడు వాడాలనేది కొంచెం రిస్క్ తీసుకొని ఆడించినప్పుడు మాత్రమే టీం విజయం వైపు ముందుకు వెళ్తుంది. అలాగే విజయ్ మలిక్ ఎక్కడ కూడా రిస్క్ చేయకుండా ప్రెషర్ అనేది క్లియర్‌గా కనబడతా ఉంది. ఎందుకంటే కెప్టెన్సీ బర్డెన్‌తో పాటు ఒక సపోర్ట్ రోల్ ఎక్కడ కూడా తనకు కనబడినట్టు లేదు కాబట్టి మనం బ్యాక్ టు బ్యాక్ 2 ఓటములని చూడడం జరిగింది. సో తెలుగు టైటన్ ఒకవేళ మ్యాచ్‌లు గెలవాలంటే రెండే 2 ముఖ్య కారణాలు. డూ ఆర్ డై స్పెషలిస్ట్ ఎవరైతే ఆశిష్ నర్వాల్ ఎవరైతే ఉన్నారో తను స్పెషల్లీ డూ ఆర్ డై రైడ్ కోసమే తను ప్రయత్నం చేయించాలి. అండ్ ఎక్కువ రైడ్ అవకాశాలు తనకి ఇవ్వాలి. అలాగే మ్యాట్ పైన శుభం షిండే ఎక్కువసేపు మ్యాట్ పైన ఉంటే ఆ డిఫెన్స్ రోల్ అనేది, ఆ కెప్టెన్సీ భారం అనేది కూడా కొంచెం షిఫ్ట్ అయ్యి శుభం షిండే వైపు తీసుకొని డిఫెన్స్ కంట్రోల్ చేయగలరు. తొందరపాటు ట్యాకిల్స్ చేయకూడదు. అండ్ ముఖ్య కారణం డూ ఆర్ డైలో ప్రతిసారి కూడా మన డిఫెన్స్ తొందరపాటు ట్యాకిల్ చేయడం వల్ల, అడ్వాన్స్ ట్యాకిల్ చేయడం వల్ల పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2-3 విషయాలు జాగ్రత్తగా మనము మినిమైజ్ చేసుకుంటే టీం విజయం వైపు ముందుకు వెళ్ళే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.